హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. సమయల్ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకో పనులన్నీ అయిపోయినాయండి. చూడండి, బట్టలు అయితే ఇక ఫుల్ వర్షం వస్తుంది. చూడండి, ఇంకో బట్టలన్నీ ఇక్కడే పిండి ఆరేసిన అండి బట్టలన్నీ. సో బయట ఫుల్ వర్షం, అందుకోసం ఇంకా బయట వేయలేదు. సో ఇంకా ఇప్పుడైతే ఇంక సమయల్ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా పనులన్నీ చేసేసుకున్న తర్వాత చిన్నబాబు కూడా పడుకున్నాడండి. ఇంకా ఇప్పుడైతే సో అత్తమ్మకి రక్త కణాలు తక్కువ ఉన్నాయంట. సో నిన్న ఇది పప్పాయ అయితే తెచ్చిండండి మా హస్బెండ్. సగమేమో కోసి సమయల్కి స్నాక్స్ లాగా బాక్స్లో పెట్టిన. ఇంక ఇప్పుడేమో అత్తమ్మ కోసి ఇచ్చి రావాలండి. తను అసలు ఏం తింటలేదు. అక్క పొద్దున దోశలు వేసిందనమాట. సో ఆ దోశలు తిన్నది, ఇంకా పాలు తాగింది కొన్ని. సో ఇప్పుడైతే తీసుకెళ్ళి అయితే ఇచ్చి రావాలండి అత్తమ్మకి. అసలు ఏం తింటలేదు, అన్నం తింటలేదు. నిన్న వెళ్ళి బలవంతంగా పాలు కాగబెట్టి సో బిస్కెట్స్ ఇస్తే అవి మాత్రమే తిన్నదండి. సో అసలు ఏం తినట్లేదు అత్తమ్మ అయితే. సో తనకు అసలు ఏం తినబుద్ధి అవ్వట్లేదంట. అసలు టైఫాయిడ్ ఇంకా అన్నీ ఉన్నాయి. ఇంకా అత్తమ్మ అయితే తొందరగా కోలుకుంటేనైతే మనకు వాళ్ళు ఏమి చేయకపోయినా పర్వాలేదు, కానీ సో పెద్దవాళ్ళు ఇంట్లో ఉండడం అయితే చాలా మంచిదండి. ఎందుకంటే నేను చిన్నప్పటి నుండి మా ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు లేకుండా ఎలా అనుభవించానో ఆ బాధ నాకు తెలుసు అనమాట. సో అందుకోసమే ఇంకా నాకైతే మా అత్తమ్మ అంటే ఫుల్ ఇష్టం అండి. అత్తమ్మ కూడా నేనంటే చాలా ఇష్టం అనమాట. నన్నైతే చాలా బాగా చూసుకుంటుంది మా అత్తమ్మ. ఇక అందరు అత్తలు ఎలా ఉంటారో నాకు తెలియదు, వాళ్ళ స్వభావాలను బట్టి ఉంటుంది. కానీ ఇంకా నాకైతే మా అత్తమ్మ అయితే చాలా బాగా చూసుకుంటుందండి. ఎందుకంటే ఒక చాలా పెద్ద ఆవిడ కాబట్టి నన్ను ఒక మనవరాల్లాగా, ఒక కూతురులాగా చూసుకుంటుంది మా అత్తమ్మ. నేను కూడా మా అత్తమ్మని బాగా చూసుకుంటా. ఈ రోజుల్లో అత్త కోడళ్ళు అసలు ఎలా ఉంటారంటే ఒకరంటే ఒకరికి పడదు, అది నిజమే. నేను చూశాను కూడా చాలామందిని. ఇంకా కొంతమంది కోడళ్ళు అయితే అత్తలను హింసిస్తారు, ఇంకా కొంతమంది అత్తలు కూడా కోడళ్ళని హింసిస్తారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి. కానీ ఇంకా దేవుని కృప నాకైతే ఇంకా మా ఫ్యామిలీ దొరకడము. అలాగే మనం మంచిగా ఉంటే వాళ్ళు కూడా మంచిగా ఉంటారండి. సో నేనైతే ఏదైనా కోపం వచ్చినప్పుడు కొంచెం అలుగుతా, కానీ మళ్ళీ ఎమ్మటే కూల్ అయిపోతా అండి. సో అది మా హస్బెండ్ విషయంలో కావచ్చు, మా ఫ్యామిలీ విషయంలో కావచ్చు, ఎవరి విషయంలోనైనా సడన్గా తొందరగా కోపం వస్తే తొందరగా కూల్ అయిపోతాను నేనైతే. ఎవరికేమైనా నాకు అసలు తట్టుకోదనమాట అలాంటి హృదయం నాదైతే. సో అలాగే నా మనసు ఎట్లా ఉంటుందో మా ఇంటి వాళ్ళందరూ కూడా, మా అత్తగారి ఫ్యామిలీ కూడా సో అట్లనే అండి. మా అత్తమ్మ కానీ ఎవ్వరు కానీ నన్ను ఏదన్నా అనాలన్నా ఆలోచిస్తారు, ఒకవేళ అన్నా వాళ్ళే బాధపడతారు మళ్ళీ. సో దేవుడైతే నాకు మంచి ఫ్యామిలీని ఇచ్చాడండి. సో ఇప్పుడైతే ఇంకా అత్తమ్మ ఏం తినట్లేదు. సో ఇవైతే ఇంకా తీసుకెళ్ళి ఇచ్చేసి వస్తా అండి. తింటుందో మరి ఏమంటుందో తెలియదు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ అండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎందుకంటే చిన్న పిల్లలతో వీడియోస్ చేస్తున్నాను, చాలా కష్టం అండి. సో పనులు చేసుకోవాలి, ఇంట్లో చిన్న పిల్లల్ని చూసుకోవాలి, వీడియోస్ చేయాలి, చాలా కష్టం. మీరు చిన్న లైక్ కొట్టడానికి ఎందుకండి ఆలోచిస్తున్నారు? సో చిన్న లైక్ కొట్టండి. కొత్తగా చూసేవారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి అందరికీ.